మాక్లూర్ పోలీసులు ఒక ఇన్ఫర్మేషన్పై ఒక నకిలీ వైద్యం నిర్వహిస్తున్న డాక్టర్ అనే పేరు చెప్పుకున్న హరికృష్ణ అనే వ్యక్తిని రేంజర్ల గ్రామం అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతను సావేల్ గ్రామంలో గత 5 సంవత్సరాలుగా రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్ పేరు చెప్తూ, ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్ పేరు చెప్తూ అక్కడ వివిధ రోగస్తులకు ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకు ఏవైతే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ చేసే మందులతో పాటు ఏవైతే ఇంజెక్షన్స్ డాక్టర్స్ ఇచ్చే ఇంజెక్షన్స్ కూడా ఇస్తూ ప్రజలతో ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు అన్న దాని మీద ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ వివరాలకు వెళ్తే 7వ తారీఖు రోజు ఒక పేషెంట్ని గర్భస్రావం గురించి ఒక వివేక్ అనే వ్యక్తి ద్వారా అప్రోచ్ అయినప్పుడు ఆ గర్భస్రావం చేయడానికి ఒక అన్వాంటెడ్ కిట్ అని చెప్పేసి అన్వాంటెడ్ కిట్ అని చెప్పేసి అక్కడ గర్భస్రావం చేయడానికి వచ్చిన కిట్ను వాళ్ళకి ఇవ్వడంతో పాటు అది ఎటువంటి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అటువంటిది ఇవ్వద్దు, అది డాక్టర్ పర్యవేక్షణనే జరగాలి. కానీ ఇతను పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు వాళ్ళతో ఫోన్లో మాట్లాడుతూ వాళ్ళకి సమయం చెప్తూ గర్భస్రావం చేయడానికి ఆయన మొత్తం సహకరించినాడు. కానీ ఆ చేయడంలో మొత్తం విఫలమైంది. ఆమెకు మొత్తం గర్భస్రావం కాకుండా ఇన్ఫెక్షన్ కావడం వల్ల ఆమె మొత్తం మెయిన్ ఆర్గాన్స్ మీద ఆ ఇన్ఫెక్షన్ ఎఫెక్ట్ పడి ఆమె హైదరాబాద్ తీసుకెళ్తున్నప్పుడు మార్గ మధ్యలో చనిపోయింది. ఈ గర్భస్రావం కావడానికి ఎవరైతే ప్రోత్సహించినారో వివేక్ అని చెప్పి ఎవరైతే ఉన్నారో అతన్ని ఈ డాక్టర్ హరికృష్ణను ఇద్దరిని కూడా ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. ఎవరైతే మెడికల్ ప్రాక్టీషనర్ రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్ ఆర్ఎంపీ అని పిఎంపీ అని చెప్పుకొని అర్హత లేకుండా నిర్వహిస్తున్నారో వాళ్ళందరిపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే విజిలెన్స్ కమిటీ మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు కూడా మా సబ్ డివిజన్లో 6 పైన కేసులు పెట్టడం జరిగింది. ఒక ఇందల్వాయి పిఎస్ లిమిట్స్లో గంగాధర్ అని చెప్పి ఇతను కూడా ప్రాక్టీస్ చేస్తున్నాడు, ఇతను కూడా డాక్టర్స్ ఇచ్చే మెడిసిన్స్ ఇస్తున్నాడు అని చెప్పేసి అతని మీద ఒక కేసు చేశాము. అదేవిధంగా డిచ్పల్లో రాజేందర్ మానస క్లినిక్ అని, తర్వాత మరి వెంకటేశ్వరుని మణికంఠ ప్రథమ చికిత్సా కేంద్రం అని, దత్తాత్రి అని చెప్పేసి ఇతను కూడా ఆర్మూర్ రోడ్లో ప్రశాంత్ క్లినిక్ అని చెప్పి, తర్వాత గోలి సందీప్ అని చెప్పి ఆర్ఎంపీ వైద్యుడు ఇతని పైన కూడా లక్ష్మీ నరసింహ క్లినిక్ అని చెప్పి నడిపిస్తూ ఉన్నారు. ఈ 4 పైన డిచ్పల్లి పిఎస్లో కేసు అయింది. అదేవిధంగా మల్లేశం అని చెప్పేసి టౌన్ 5 ఏరియాలో నాలుగల్ రోడ్లో నిర్వహిస్తున్న అతని పైన కేసు అయింది. భోపాల్లో 2 పైన విఠల్ సింగ్ అండ్ సురా మహేష్ కుమార్ చెప్పి వీళ్ళు కూడా ఒక క్లినిక్ నడిపిస్తూ ఉన్నారు, అర్హత లేకుండా వాళ్ళపైన కేసు పెట్టారు. వీళ్ళందరి మీద మొత్తం 8 మంది మీద ఇప్పుడు కేసులు రిజిస్టర్ అయినాయి. వీళ్ళందరి మీద కూడా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటాం. పబ్లిక్ అప్పీల్ ఏంటంటే ఇలాంటి ఆర్ఎంపీ డాక్టర్లని పిఎంపీ డాక్టర్ని నమ్మకండి. ఏదున్నా రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ ఎవరైతే డాక్టర్స్ డిగ్రీ ఉండి అన్ని అర్హతలు ఉన్నారో వాళ్ళని సంప్రదించండి. వాళ్ళ సలహా మేరకే ఏమైనా ట్యాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ తీసుకోండి. వితౌట్ అర్హత లేకుండా వాళ్ళ దగ్గర తీసుకొని మీకు ప్రాణాలకు ముప్పు జరిగే అవకాశం ఉంది. ఈ ఆర్ఎంపీ డాక్టర్ల గురించి రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్ కానీ పిఎంపీల గురించి కానీ ఇలా వితౌట్ అర్హత లేని వాళ్ళ గురించి వాళ్ళు ఏదైనా ప్రాక్టీస్ చేస్తుంటే పోలీస్కి సమాచారం ఇవ్వండి. మేము వారిపైన కేసులు రిజిస్టర్ చేసి కఠిన చర్యలు తీసుకుంటాం.